మాజీ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టారని నెల్లూరు పోలీసుల విచారణలో నిర్ధారణైంది. తప్పుడు డాక్యుమెంట్స్తో ప్రభుత్వానికి దాదాపు 10 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేశారని జిల్లా ఎస్పీ తెలిపారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇన్స్పైరా అనే అనుబంధ సంస్థ ఉందన్న ఎస్పీ ఇన్స్పైరా సంస్థ 92 బస్సులను కొనుగోలు చేసి తప్పుడు డాక్యుమెంట్స్తో ఇన్వాయిస్లు రూపొందించారని చెప్పారు. ఇన్స్పైరా సంస్థ బస్సులను కొన్నా వాటిని తమ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తే అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుందని భావించి విద్యా సంస్థల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి 10 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. నెల్లూరు ఎస్పీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించి రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో నెల్లూరు జిల్లా రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాము విచారణ చేపట్టామని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే పలువురు ఏళ్లలో సోదాలు నిర్వహించి 1,81,00,000 రూపాయల మేర నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నగదును ఆదాయ పన్ను శాఖ అప్పగిస్తుందని వెల్లడించారు. లేట్ అవర్స్లో మనకి ఒక కంప్లైంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్, ఆయనకు వచ్చిన రిపోర్ట్ ట్యాక్స్ ఎవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ని పెట్టడం జరిగింది. ఈ ఇన్స్పైరా ఏం చేస్తుందంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజరియల్ సర్వీస్ అంటే వాళ్ళకు అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అన్నీ ఇన్స్పైరా చేస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు. ఇది నార్మల్గా 2013 సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ పోతప్ప అనే ఆయన ఇన్స్పైరా ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసిడెంట్. ఇన్స్పైరా కంపెనీ ఒక అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో. ఏమనంటే మేము 92 బస్సులు మీకు లీజుకి ఇస్తాం. రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు. 92 బస్సులకి ఇండెంట్ పెట్టారు ఇన్స్పైరా కంపెనీ 20,89,00,000కి. దీంట్లో 4,80,00,000 జిఎస్టీ. 20,80,00,000 4,80,00,000 జిఎస్టీ. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టింది ఇన్స్పైరా వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు. సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా, అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను. అదే ఇన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 4,80,00,000 ఎప్పుడైతే జిఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుందంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు, రెంట్ కడతారు కదా, ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నారు. ఇన్స్పైరా ఫీల్డ్లో లేకుండా